కేటీఆర్ లగచర్ల బాధితుల గురించి మాట్లాడడం ఎట్లుందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది. గతం లోపల నేరెళ్ల బాధితులు ఆ యొక్క లారీ దగ్ధం విషయం లోపల వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళను 22 మందిని 4 రోజుల పాటు తీవ్రమైనటువంటి చిత్రహింసలు చేసి సంసారానికి కూడా పని రాకుండా చేసినటువంటి పోలీసులు గతంలో బీఆర్ఎస్ పాలనలో మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పాలనలో ఆ రోజు చేసినటువంటి పనులకు మేము చేసినటువంటి పోరాటం మూలంగా మా దగ్గర ఈ యొక్క లగచర్ల పారిశ్రామిక వాడ పెట్టాలని, ఆ పారిశ్రామిక వాడ ద్వారా దగ్గర 20-25 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, మా పేద ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు సురేష్ అనే ఒక సోషల్ మీడియా ఫిలిం డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయనను ముంగలబెట్టి మా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిని చంపడానికి కుట్ర పన్నిండ్రు. అందుగురించే మానవ హక్కుల సంఘం ఏం చెప్పింది, లగచర్ల లోపల ఏదైతే భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉందో అది కరెక్టే అని చెప్పడం జరిగింది. ఇంకా ఏదైనా విధి విధానాలు పాటించమంటే కూడా పాటించడానికి ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తప్పకుండా పాటిస్తాం. మేము వెనుకకు పోము. మాకు కోర్టులన్నా ఇంకా ఇన్స్టిట్యూషన్స్ అన్నా అపారమైన గౌరవం కలిగినటువంటి పార్టీ మాది, ప్రభుత్వం మాది. మీరు గతం లోపల మేము మీరా కుమార్ గారిని, జగ్జీవన్ రామ్ గారి కూతురు, పార్లమెంట్లో స్పీకర్గా ఉన్న, లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి మీరా కుమార్ గారు స్వయంగా వచ్చి కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో జైల్లో ఉన్నటువంటి దళితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడు మీరు ఎప్పుడన్నా మాట్లాడినారా ఆ రోజు? కాబట్టి మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన మాట్లాడే హక్కే లేదు మీకు. మీరు చేసినటువంటి హామీలు ప్రజలు ఎవరు మర్చిపోలేదు. మీరేం చెప్పినారు అప్పుడు? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. తెలంగాణ గురించి బొంత పురుగులైన ముద్దు పెట్టుకుంటా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అల్లుడు వస్తే ఏడమండాలన్నారు. ఇవన్నీ మీరు మర్చిపోయారా? తెలంగాణ ప్రజలు మీకు వాత పెట్టిర్రు. మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టి మీకు వాత పెట్టిర్రు. అది గుర్తుపెట్టుకొని ఒక ప్రతిపక్షంగా మీరు ఏం మాట్లాడినా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయండి, కానీ ప్రజల్ని ఏదో రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు కూడా నమ్మరు. ఆ రోజు మీరు ఏ విధంగా పోలీసులు దమనకాండ మీ యొక్క సిరిసిల్ల కరీంనగర్ ప్రాంతంలో మీరు చేసిరన్నది ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. మీరా కుమార్ గారే స్వయంగా వచ్చి కరీంనగర్లో ఉన్న జైల్లో ఉన్న దళితులను పరామర్శిస్తే నేనున్నాను ఆ రోజు. మీరా కుమార్ గారితో పాటు అప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇప్పటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనమన్నది ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకున్నారు. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. మా ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు ప్రాణహిత చెవెళ్ళ నేను శాంక్షన్ చేపించుకుంటే రాజశేఖర రెడ్డి గారితో మీరు రద్దు చేసి దాన్ని తీసుకుపోయి మీరు వేరే ప్రాంతానికి తరలించుకుపోయారు. కొండపోచమ్మ రిజర్వాయర్ అని పేరు పెట్టిన దానికి మా జిల్లాను తీసుకుపోయి మీరు ఎక్కడో ఉన్నటువంటి జోగులాంబ జోన్లో కలిపారు. ఈ విధంగా మా ప్రాంతానికి ఎన్నో అన్యాయాలు చేసినా సరే కొట్లాడి మళ్ళా జోగులాంబ జోన్ రద్దు చేపించి చార్మినార్ జోన్లో మా వికారాబాద్ జిల్లాను కల్పించుకున్నాం. మా సాగునీటి ప్రాజెక్టు రద్దు చేస్తే అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మీకు తెలుసు భట్టి విక్రమార్క గారు పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రారంభిస్తే అదే సభాస్థలం దగ్గర ఏదైతే సైదుపల్లి, మా పరిగి మండలం సైదుపల్లి నుంచి కొందరు వరకు ఆ యొక్క పాదయాత్ర లోపల అక్కడ అప్పుడున్నటువంటి నాయకులను తీసుకొచ్చి బహిరంగ సభలు పెట్టి మేము అక్కడ ప్రాజెక్ట్ కడతామని హామీ ఇచ్చి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల లోపల 2.8 టీఎంసీ రిజర్వాయర్ దగ్గర 7,000 కోట్ల రూపాయలు పెట్టి నా పరిగి షాద్నగర్ మధ్య శాంక్షన్ తీసుకున్నాం. మా జిల్లాకు మీరేం చేయలేదు. మా జిల్లాని పూర్తిగా అన్యాయం చేసిర్రు. మా యొక్క రంగారెడ్డి జిల్లాను అన్యాయం చేసిర్రు. మా వికారాబాద్ ప్రాంతాన్ని అన్యాయం చేసిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి చేస్తున్నాడు. పరిగి నుంచి షాద్నగర్కు 4 లైన్ల రహదారి, పరిగి నుంచి వికారాబాద్కు 4 లైన్ల రహదారి, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణం, ఇన్ని పథకాలు శాంక్షన్ చేసుకుని మేము అభివృద్ధిలో పోతున్నాం. కొడంగల్ లోపల ఒక మెడికల్ కాలేజ్, కొడంగల్ లోపల ఒక ఇంజనీరింగ్ కాలేజ్, కొడంగల్ ఒక వెటర్నరీ కాలేజ్, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ కళ్ళు గుట్టి ప్రభుత్వం ముందుకు సాగొద్దన్న ఉద్దేశంతో మీరు కోర్టులలో కేసులు వేస్తూ న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా మీరు మాట్లాడుతున్న విధానం ఎవరు కూడా సహించరు. నిజాలన్నీ బయటకు వస్తాయి. తప్పకుండా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. మీకు గత ఎంపీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పిండ్రు. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా ఒక జిల్లా పరిషత్ కూడా మీరు గెలిచే పరిస్థితి లేరు. అది చూసే మీరు ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
జాగ్రత్త అని చెప్పి కేటీఆర్ హెచ్చరిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.